ఎట్రా అక్కడ పెద్ద భవనాలు కూల్చేయటం, బిల్డింగ్స్ని కూలగొట్టడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అదే మన ఆంధ్రప్రదేశ్ వచ్చేప్పటికి విజయవాడ వరదలు ముంచెత్తడం. అయితే దీనికి అందరికీ కారణం ఏంటనే మీరు స్థూలంగా పరిశీలిస్తే అక్కడ ఎఫ్టిఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్, అలాగే బఫర్ జోన్, ఈ పరిధిలో బిల్డింగ్స్ కట్టారు. అది అపార్ట్మెంట్స్ అవ్వచ్చు, లేకపోతే వాణిజ్య సముదాయాలు అవ్వచ్చు, లేకపోతే కమర్షియల్ కాంప్లెక్స్లు అవ్వచ్చు, ఏదైనా కారణమండి. చివరికి మరి ఇవన్నీ దేనికి దారితీస్తున్నాయంటే, మనం ఏదైనా ఒక వెంచర్లో మనం తీసుకున్నప్పుడు మనం సరైనటువంటి అవగాహన లేకుండా కొంటున్నామా అనేటువంటి ఒక డౌట్ అయితే క్రియేట్ అవుతుంది. మరి విజయవాడకి వచ్చేవాడికి ఈ వరదలకి ఏంటి సంబంధం అంటే, బుడమేరు ఉంది. బుడమేరు దాదాపు ఒకే చోట 144 ఎకరాలని కబ్జా చేసేసి, దానికి సంబంధించినటువంటి అన్నీ తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్ వెంచర్స్ చేసేసి అందులో అందరికీ అమ్మేశారు. అక్కడ చాలామంది ఇల్లు కూడా కట్టేసుకున్నారు. ఇక్కడ ప్రధానమైనటువంటి ఒక ప్రాథమిక సూత్రం మీరు కనుక చూస్తే, ఇక్కడ ఎవరైతే అధికారులు ఉన్నారో, ప్లానింగ్ అధికారులు, వీళ్ళు అనుమతులు ఇచ్చేశారు. హెచ్ఎండిఏ హైదరాబాద్లో ఇచ్చేశారు, తర్వాత ఇక్కడ విజయవాడలో ఇచ్చేశారు. మరి అప్రూవల్స్తో కట్టినటువంటి ఇళ్ళు నిజంగా నిబంధనకి అనుకూలంగా ఉన్నాయా, వ్యతిరేకంగా ఉన్నాయంటే వ్యతిరేకంగానే ఉన్నాయి. బుడమేరు 144 ఎకరాలే కాదు, చాలా చోట్ల కబ్జాకి గురైంది, చాలా చోట్ల ఇల్లు కట్టేశారు. అయితే ఇక్కడ మనకి భయం వేసేది ఏంటంటే, ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ వెంచర్స్ చేసి అది అప్రూవల్ అయిపోయి, ఒక బిల్డింగ్ అప్రూవల్ అయిపోయి బిల్డింగ్ కట్టేసి దాన్ని కొనుక్కుంటున్న వాళ్ళు ఎవరు? మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగస్తులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, లేకపోతే రిటైర్ అయిపోయిన తర్వాత వచ్చినటువంటి పెన్షన్ లేదా ఆ డబ్బులు తీసుకెళ్ళి ఏదో ఒక చోట మనం ఇల్లు కట్టుకుందాం అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు. అంటే నిబంధనలు మనకి కరెక్ట్గా కనపడుతున్నాయి. వాళ్ళకి ప్లానింగ్ అప్రూవల్ వచ్చేసింది, తర్వాత అక్కడ కడుతున్నారు, అంతా బాగానే ఉంది. కానీ చివరికి ఏమైంది పరిస్థితి? ఇప్పుడు హైదరాబాద్, తెలంగాణలో కొన్ని ప్రాంతాలు చూడండి, చాలా ప్రాంతాల్లో ఈ ఎఫ్టీఎల్ అంటే చాలామందికి తెలియదు, బఫర్ జోన్ అంటే తెలియదు. అంటే చెరువుల మీద, గుంటల మీద, నాళాల మీద, వీటన్నిటి మీద కట్టేశారు. అంటే ఎంతవరకు చూసుకుంటారో వాళ్ళకి లోన్స్, బ్యాంక్ లోన్స్ కూడా వచ్చేసాయి. మరి బ్యాంక్ లోన్స్ తీసుకొని వాళ్ళంతా బాగుంది అని చెప్పి దిగిన తర్వాత ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం ఏంటి? మనకు అవగాహన లేకపోవడం. ఈరోజు ఇప్పుడు కొత్త అమెండ్మెంట్ కొంతవరకు తెలంగాణలో చేశారు. ఏంటంటే ఆల్రెడీ కట్టుకున్న బిల్డింగ్స్ని మేము కూలగొట్టాం, వాళ్ళ జోలికి పోవం. ఎవరైతే ఇప్పుడు నిర్మాణాలు జరుగుతున్నాయో ఆ నిర్మాణాలు జరుగుతున్న వాటిని కూల్చేస్తాం, దాని ప్రకారమే వెళ్తున్నారు. ఇప్పుడు మీకు బాగా తెలుసు కదా, నాగార్జునకి సంబంధించినటువంటి కన్వెన్షన్ హాల్ కూల్చేశారు. అది దానికి మరి కోట్లు కనుక చూసుకుంటే 400 కోట్ల రూపాయలు దానికి ఉన్నటువంటి విలువ. ఆయన పెద్ద స్టారు, చాలా సంపాదన ఉంది, అలాగే ఆస్తులు ఉన్నాయి, వెనకాల అన్నపూర్ణ స్టూడియోస్ వంటి బలం ఉంది. ఇన్ని ఉన్నప్పటి ఆయన తట్టుకోగలిగాడు. కానీ ఒక సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఎంతో కష్టపడతాడు, డబ్బులు కూడబెడతాడు, తీసుకెళ్ళి ఒక అపార్ట్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. రేపు ఆ ఇన్వెస్ట్మెంట్ జరిగి అంతా బాగా కంప్లీట్ అవుతున్న స్టేజ్లో ఇది మీరు కట్టింది ఎఫ్టీఎల్ పరిధిలో, బఫర్ జోన్లో అని చెప్పేసి వచ్చి ఈరోజు బుల్డోజర్స్ కూల్చేస్తున్నాయి. మొత్తం అంతా నేలమట్టం అయిపోతుంది. నేలమట్టం అయిన తర్వాత అప్పుడు మన పరిస్థితి ఏంటి? మనం పెట్టిన పెట్టుబడి అంతా ఏమవుతుంది? దాన్ని ఎన్నాళ్ళు సంపాదిస్తాం? కొంతమంది ఓల్డేజ్ పీపుల్ అయితే ఒక 40 సంవత్సరాలు కష్టపడి సంపాదించిన సొమ్ము క్షణాల్లో ఆవిరైపోతుంది. ఇది తప్పు ఎవరిది? మనదే తప్పు, గవర్నమెంట్ తప్పు కాదు. మనం ఒక వెబ్సైట్స్ కానీ లేకపోతే అనేక రకాలైనటువంటి మనకి వచ్చాయి. అవన్నీ వచ్చినప్పుడు అది అసలు దాన్ని చెరువుల మీద కట్టారా, లేకపోతే కబ్జా చేశారా, ఏరుల మీద కట్టారా, వాగుల మీద కట్టారా? ఫుల్ ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు. అంటే దానికి చెరువుకి సంబంధించిన నీరు పూర్తి స్థాయిలో వచ్చేదాన్ని ఎఫ్టీఎల్ అంటారు. బఫర్ జోన్ అంటే అసలు ట్యాంక్కి సంబంధించి ఈ చెరువులకి సంబంధించి ఉండేదే బఫర్ జోన్. అక్కడ ఎటువంటి నిర్మాణాలు కూడా చేపట్టకూడదు. ఇది ఈ మధ్యకాలంలో వెలుగులోకి వచ్చింది. అంటే మనం ఈరోజు ఒక రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వెంచర్స్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా ప్రాథమిక సూత్రాలు తెలుసుకోవాలి. ఇప్పుడు చాలా చోట్ల జరుగుతుంది ఏంటంటే, వాళ్ళు ఎక్కడొక్కడ మనకు ఒక వెంచరు బ్రోచరు చూపిస్తారు, అట్రాక్టివ్గా ఉంటుంది బ్రోచరు. సరే ఒక సండే వాళ్ళు టైం అడుగుతారు, మనం సండే టైం ఇస్తాం,
వాళ్ళు కాల్లో వస్తారు, కారు మనకి అరేంజ్మెంట్ చేస్తారు, తీసుకెళ్తారు, డెవలప్మెంట్ ఇలా జరుగుతుందని చెప్పి చెప్తారు. మనం అట్రాక్ట్ అవుతాం, వాళ్ళు చెప్పిన మాటలు నమ్ముతాం. వెంటనే చాలామంది ఒకటే చెప్తారు, మీ ప్లాట్ అయిపోతుంది, మీరు తొందరగా ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీరు ఎంతో కొంత అడ్వాన్స్ పే చేయండి అని చెప్పి అనేటప్పటికీ మనం ఏం చేస్తామంటే టెంప్టేషన్, ఓహో మనం ఇంత దూరం వెళ్ళాం, చూసాం, ఇది బాగుంది, ఇది అయిపోతుందేమో అన్నటువంటి కంగాల్లో చాలామంది అడ్వాన్స్ ఇచ్చేస్తారు. అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత లోన్ ప్రాసెస్, లోన్ కూడా వచ్చేసేవి కొన్నిటికి. ఈ లోన్ ప్రాసెస్లో కూడా ఇప్పుడు సురక్షితం పూర్తిగా కాదని అర్థమవుతోంది. మనం కూడా పూర్తిగా చెక్ చేసుకొని మనకు ఉన్నటువంటి ఏరియా ఏంటి, అక్కడ ఏమైనా చెరువుల మీద కట్టారా, ఇవన్నీ కూడా తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు. మనకు ఉన్నటువంటి ఆ మ్యాప్ కానీ లేకపోతే అధికారుల దగ్గరికి వెళ్ళి పరిశీలించడం కానీ వెబ్సైట్స్ ద్వారా కానీ మనం కొనేటువంటి సైటు చెరువులు కబ్జాకి గురైందా, లేదా ఏదైనా చెరువు మీద ఈ వెంచర్ వేశారా, లేదా నాళాలు డ్రైనేజీలు ఇలాంటి లోపల వాటర్ రిసోర్సెస్ ఉందా, ఇది కూడా తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఈ ప్రాథమిక అవగాహన లేకుండా మనం కేవలం అట్రాక్షన్స్కి మాత్రమే లోనయ్యి ముందుకు వెళ్ళామా, మరి ముందుకి పడిపోతాం, బొక్కబోల్లా పడతాం. తర్వాత దాని నుంచి తేరుకోవటం మధ్యతరగతి ప్రజలకి చాలా కష్టం. ఈ సంఘటన మాత్రం ఖచ్చితంగా నిరూపిస్తోంది. ఈరోజు ఫామ్ హౌస్లు ఉన్నాయి, పెద్ద పెద్ద ఫార్మ్స్ కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా బాగా డబ్బున్న వాళ్ళే. ఇందులో రాజకీయ నాయకులు ఉన్నారు, తర్వాత సినిమా స్టార్స్ ఉన్నారు, తర్వాత ఇన్వెస్టర్స్ ఉన్నారు. వీళ్ళందరూ వీళ్ళకి ఒక 10 ఎకరాల్లో ఒక ఫామ్ హౌస్ పోతే వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు. వెనకాల బ్యాకప్ ఉంది, బ్యాక్గ్రౌండ్ ఉంది, అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. కానీ ఈరోజు మరి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఏ సపోర్ట్ ఉంది? వాళ్ళు చిన్న చిన్న ఇల్లు కట్టుకుంటారు, వాళ్ళకి అదే చాలా గొప్ప బిల్డింగ్, అదే గొప్ప రాజప్రసాదం. మరి ఈరోజు అంతా అయిపోయిన తర్వాత తెలిసిన విషయం, ఇక్కడ ఎఫ్టీఎల్ ఉందో, బఫర్ జోన్ ఉందో, లేకపోతే ఇది చెరువులను కబ్జా చేశారో, ఇవాళంటి వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబం ఏం చేయాలి, ఎక్కడికి పోవాలి, ఎలాంటి దిక్కుతోచిన పరిస్థితికి వెళ్ళిపోవాలి, ఇది ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది. రియల్ ఎస్టేట్లో వెంచర్లు పెట్టుకునేటప్పుడు మీరు ఖచ్చితంగా నాకున్నటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్గా నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీకంటూ మీరు ఒక లీగల్ ఒపీనియన్ తీసుకోండి. దీనికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి మీకు కాపీస్ ఉంటాయి. ఆ కాపీస్ని అడ్వకేట్ దగ్గర తీసుకుని అడంగలు కానీ లేకపోతే ఇలాంటివన్నీ కూడా అతను చెప్తారు, అడ్వకేట్ చెప్తారు, మీరు ఏ డాక్యుమెంట్లు కావాలి తీసుకురండి అని చెప్పి ఒక లిస్ట్ ఇస్తారు. ఆ లిస్టు ప్రకారం మీరు తీసుకెళ్ళి లీగల్ ఒపీనియన్ తీసుకోండి. అలాగే మీకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్ని వివరాలు కనుక్కోండి. కనుక్కున్న తర్వాత సర్వేని పిలిపించుకోండి, సర్వే చేత కూడా చెకప్ చేయించుకోండి. అన్నీ మీకు పక్కాగా ఉండి మీరు ప్లానింగ్లో అంతా పర్ఫెక్ట్గా ఉండి ఇది ఎటువంటి చెరువుల మీద, గుంటల మీద లేకపోతే మరి మిగతా ప్రాంతాలను కబ్జా చేసినటువంటి స్థలం కాదని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ముందుకెళ్ళండి. ఇది నేను చెప్పేటువంటి ఒక ప్రాథమిక సూత్రం. మనకి అటు హైడ్రా కానీ, ఇటు విజయవాడ వరదలు కానీ, బుడమేరు ఆక్రమిత ప్రాంతాలు కానీ, కొల్లేరు కూడా ఆక్యుపై చేసేసారు. కొల్లేరు ఒకప్పుడు ఎంత గొప్పగా విస్తారంగా ఉండేది, కుచించుకుపోతుంది. దానికి కేవలం అంటే అక్కడ అన్నీ కూడా ఆక్రమణలే, అక్కడ ఇల్లు కట్టేయటం, లేకపోతే దాన్ని చేపల చెరువులు చేసేయటం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. కాబట్టి ఆలోచించి ముందడిగిపోతే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా పెట్టుబడులు మనకి ప్రమాదకరంగా మారి మరి ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అడుగు వేసే ముందు ఆలోచించండి, 1కి 10 సార్లు ఆలోచించిన తర్వాతే అడిగేయండి, అప్పుడే మీరు సురక్షితం. ముఖ్యంగా ఈరోజు కనుక చూసుకుంటే సక్సెస్ ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ అనేక అంశాల మీద ఈరోజు ఫోకస్ చేస్తుంది. సాధ్యమైనంత వరకు ప్రజలకు ఏది ఉపయోగపడాలో అలాంటి విషయాలను కూడా వివరిస్తుంది. ఈరోజు యూట్యూబ్లో చూసుకున్న, ఫేస్బుక్లో కూడా లైవ్ ప్రసారాలు అందజేస్తుంది. ముఖ్యంగా సబ్స్క్రైబర్స్ మనం పిలుపునిచ్చిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని చాలా ముందు స్పీడ్గా వెళ్తుంది. మనం ఇప్పటికీ 15,000 దాటి ఇంకా 16,000కి చెరువులోకి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి మీరు చూపిస్తున్న ఆదరణకి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.